హలో అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. సో మేమైతే ఏకాశి పిండని ఈ పండగకైతే పిండి అయితే చేసుకుంటామండి. సో దానిలో భాగంగా శనగలైతే తెప్పించాను. శనగలు, బెల్లం, యాలకులు, కొంచెం కొబ్బరి. సో కొబ్బరి వేస్తే పిల్లలు సరిగా తినరండి. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. సో అందుకనేది ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేశాను. కొంతమంది అయితే జొన్నలతో కూడా చేసుకుంటారండి. జొన్నలు వేయించేసేసి మనం పేలాలు చేసుకుంటాం కదా, అలా పేలాలు చేసేసి పేలాల పిండి ఏకాశి పిండి అయితే చేస్తారు. కొంతమంది అయితే ఏకాశి ముద్దలని కూడా చేస్తారండి. సో మేమైతే ఇలా పిండి దంచుకుంటామండి. సో బెల్లము, కొబ్బరి, శనగలు ముందుగా అయితే రోట్లో వేసేసి దంచుతున్నానండి. బెల్లము మిక్సీకి వేస్తే మిక్సీ బ్లేడ్లు పోతాయని చెప్పేసి ముందుగా అయితే బెల్లము, కొంచెం శనగలు అవి వేసేసి కచ్చాపచ్చాగా బాగా దంచేస్తానండి. బెల్లం నలిగే విధంగా దంచేసి ఆ తర్వాత మిక్సీకి అయితే వేసి తీసేసుకుంటాను. ఇంకా ఈరోజు అయితే స్వామికి నైవేద్యంగా పులిహోర, చక్కెర పొంగల్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. సో ఉదయాన్నే పూజ అంతా చేసేసుకున్నాను. ఉదయం పూజ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం అయితే ఈ పిండి అయితే చేశానండి. ఇంకా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఈ పండగ వచ్చిందంటే భలే ఇష్టం అండి. సో పిండి దంచేది ఒక గ్లాస్లో వేసి తాటాకు ఉంటుంది కదా, ఆ తాటాకు అయితే చిన్న చిన్న ముక్కలు దించి ఇచ్చేస్తారండి. మేమైతే పిల్లలమందరం ఇంకా గ్లాసులో పిండి వేసుకునేది, అది ఇంకా తింటా తిరుగుతూ ఉంటాము ఈ పండగకైతే. సో అలాగా ఈరోజు ఆ పిండి దంచుతా ఇంకా అవన్నీ గుర్తయితే చేసుకున్నానండి. సో పిండి అంతా అయిపోయింది. దంచేసిన తర్వాత టేస్ట్ అయితే చేస్తూ ఉన్నానండి. చాలా టేస్టీగా ఉందండి. బెల్లం కరెక్ట్గా అయితే సరిపోయింది. సో మా పండగ అయితే ఇలా జరిగింది. మీ పండగ ఎలా జరిగిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకసారి ఆ శ్రీనివాసుడు నన్ను, మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. బాయ్.